రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకి కోపం వచ్చింది. నేను తలుచుకుంటే తోపుదుర్తి బ్రదర్స్ బయట తిరగరు అన్నారామె. హైదరాబాద్లో తోపుదుర్తి ఇంటిని కూల్ చేయగలను అన్నారు సునీత. పరిటాల గంగుల కుటుంబాలు ఫ్యాక్షన్కి బలైపోయాయి. తోపుదుర్తి సోదరులు మళ్లీ ఫ్యాక్షన్ని రాజేయాలని చూస్తున్నారు అన్నారు పరిటాల సునీత. ఫ్యాక్షన్ రాజకీయాలకు యువత బలి కాకూడదు. తోపుదుర్తి బ్రదర్స్ మాటలు ఎవరూ నమ్మకండి అన్నారు సునీత. సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి. నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 8 కోట్లు నేను తీసుకొని నీ ఆత్మసాక్షిగా నువ్వు చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అది ఒక ఎత్తు, అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, చిన్న తోపు రెండో తోపు వచ్చాడు. జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందమ్మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతా ఉన్నారంటారు. తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ, మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ మా కుటుంబం కానీ మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి సోదరుల అరాచకాలకు చాలా మంది బలైపోయారన్నారు పరిటాల సునీత. లింగమయ్య కుటుంబ పరామర్శకి జగన్ వచ్చారు. తోపుదుర్తి బాధితులను కూడా పరామర్శించాలి అన్నారు సునీత. తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్కి చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ మీ వాళ్ళు చేస్తున్నట్టు నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెన్లతో నరికేశారు. కాళ్ళు చేతులు నిరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు.